లారీ లోడ్ పక్కదారిపోయిందంట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ నిర్వాకం అంట. ఎమ్మెల్యే పిఎన్ అంటూ అధికారులకు ఫోను. నిజమేనని నమ్మి ఓ ఎన్డీసీఎస్కు యూరియా లారీని పంపినటువంటి అధికారులు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన. మిర్యాలగూడ అంటే బిర్యాలగూడ ఎమ్మెల్యేనా? ధాన్యం కొనుగోళ్లలో కోత. ఎఫ్సిఐ వానాకాలం టార్గెట్ 52 లక్షలే అంట. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం. అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని జవాబు. సుమారు 150 లక్షల టన్నుల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటే కేవలం 52 లక్షల టన్నులే కొనాలని డిసైడ్ చేసిందంట. మిగిలిన 1 కోటి టన్నుల పరిస్థితి ఏంటని ప్రశ్నార్థకం. 500 బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోలులో కోతలా? అసలు కథ చూడండి. ఇప్పుడు పంట దిగుబడి వచ్చే ముందు ఈ సివిల్ సప్లై వాళ్ళు ఉంటారు కదా, కొనుగోలు చేయడానికి వడ్లని రైతులు పంట పండించినటువంటి రైతుల పంటను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వము సివిల్ సప్లై వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేస్తే ఈ సీజన్కి ఇది వానాకాలం సీజన్కి ఈ వానాకాలం సీజన్కి ఇప్పుడు మొత్తం రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పండించేటువంటి పంట అటు ఇటుగా సుమారుగా 150 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. 150 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటువంటి అవకాశం ఉన్న దిగుబడి. అయితే ప్రభుత్వము ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఈ సీజన్కి కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులే 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలి మనము. మరి 50 లక్షలు పోతే ఇంకా 1 కోటి మెట్రిక్ టన్నులు ఉంటాయి. అంటే 100 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా ఉంటుంది. మరి 100 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఏం చేయాలి? ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మనం మాత్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలి. అందుకేనా యూరియా కొరత సృష్టించింది కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం. రైతులు ఇట్లా పంటలు పండిస్తారు. ఈ పండించిన దాంట్లో సన్నాలు అంతా ఇప్పుడు ఆనాకాలంలో ఈ సన్నాలకు మళ్ళా క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలి. ఈ బోనస్ కథ ఎందుకు, ఈ కొనుగోలు చేసుడు ఎందుకు అని చెప్పేసి యూరియా కొరత సృష్టించిర్రా? అదే అనిపిస్తుంది చూస్తుంటే. మొన్ననే మనం మాట్లాడుకున్నది ఈ అంశం మీద. సేమ్ అదే అనిపిస్తున్నది ఇప్పుడు చూస్తుంటే కూడా కథ. 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటే 50 లక్షలే కొనుగోలు చేస్తాము, మిగతా 100 లక్షల గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే 1 కోటి మెట్రిక్ టన్నులు కొనరాయిల్లు రైతులు. మరి ఏం చేసుకోవాలి? పండించిన పంటని ఎవరికి అమ్ముకోవాలి? అడ్డికి పౌషర్ మళ్ళీ ఏ ప్రైవేటు మిల్లునికో ఏ సావుకారులకో అమ్ముకోవాలి. పెద్ద కుట్ర. అందుకే యూరియా కొరతకు కారణం ఏందో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు యూరియా కొరత ఎందుకు సృష్టిస్తున్నారు అంటే యూరియా కొరత సృష్టించడానికి కారణము దిగుబడి ఎక్కువ వస్తుంది రైతుల నుంచి, మనం కొనుగోలు చేయాలి, మళ్ళీ సన్నోట్లు పండిస్తే 500 బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఈ రకంగా యూరియా కొరత సృష్టించినట్టుగా అర్థమవుతా ఉంది చూస్తుంటే. మరి ప్రీ ప్రైమరీతో అంగన్వాడీలకు శరాఘాతం. రాష్ట్రంలోని 1000 స్కూళ్లలో ప్రవేశపెట్టాలని నిర్ణయము. ఈ విధానంతో ఐసిడిఎస్లు బలహీనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. సర్కారు వైఖరిపై అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం. ఉద్యమ కార్యాచరణకు అంగన్వాడీ టీచర్ యూనియన్ల సన్నద్ధం. ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూళ్ళు స్టార్ట్ చేస్తే అంగన్వాడీలు ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త రాశారు. వారు వన్ సైడే. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టినటువంటి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా. బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. జూబ్లీహిల్స్ మనదే నిన్న రివ్యూ చేసింది కదా, దాని మీద వార్త ఇది. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. మీరు పాక్ గురించి మాట్లాడతారు, పాకిస్తాన్తో క్రికెట్ ఆడిపిస్తారు. మరి పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ రద్దు చేసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పొచ్చు కదా బీసీఐకి, బాబు మనం పాకిస్తాన్తో మ్యాచ్ వద్దు, మొత్తం బంద్ పెట్టాలని చెప్పేసి. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్. ఇంకా ఎడ ఉంచిరు, ఉన్న కాడికి మింగుతూనే ఉండ్రి.